పేరు కూడా మీడియాలో రాకుండా చేసి ఆవిడని సైలెంట్ గా మార్చిలు తోస్తారండి. అంటే గల్లం చేసేద్దామని తోస్తారో లేకపోతే ఆవిడ అసలు భూమి మీద అసలు పుట్టిందో లేదని కూడా జనాలు తెలియకుండా చేస్తారన్నమాట. అలాగా మార్జిల్ దోసి భర్తకు చెప్పలేదు, పిల్లడు చెప్పలేదు, ఎవరు చెప్పకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా మార్జిల్ దోసి సైలెంట్ గల్లం చేసేద్దాం చేశారు సార్. అది అంటే ఒక బాడీ కదా, గల్లం చేసేద్దాము ఎవరి మీద నిందలు రాకుండా అంత పోలీసులు డ్యూటీ బాగా చేశారని చెప్పొచ్చు అని అనుకున్నారు. కానీ తర్వాత క్రమంగా 1, 2, 3, 4 అలాగా చనిపోతూనే వచ్చే సంఖ్యలు. ఆ తర్వాత ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇలా మీలాంటి వాళ్ళని పట్టుకోవడం వల్ల, మీలాంటి వాళ్ళు మాకు సహకరించడం వల్ల, మీ మీడియా సపోర్ట్ మాకు ఉండడం వల్ల ఇదంతా బయటపడింది. లేకపోతే ఇప్పుడు వచ్చి ఆవిడ పేరు కూడా రాలేదు. లేదంటే మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడైనా అది బయటకు వస్తుందని మేము ఆశిస్తున్నామండి. ఇంకా ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఆమెతో కూడా లేదా? అంటే మీకు వాళ్ళకు చాలా డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్ ఉంది సార్. అంటే ముందు ఒక దగ్గర ఉన్నాము, తర్వాత జనాల తోపులాట్లోని ఒక వెనక ముందు అయిపోయాం సార్. మేము వెనక ముందు అయిపోవడం వల్ల ఆవిడ పడిపోయింది మాకు తెలియదు. ఆ పడిపోవడం ఆ తర్వాత అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని చాలా మందిని తీసుకొచ్చారు సార్. అందులో ఈవిని కూడా తీసుకొచ్చారు అన్నమాట. మాకు తెలియదు ఆ విషయం. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ చనిపోవడం, మార్చిలు పెట్టి అన్ని జరిగిపోయాయి అనమాట. కానీ ఆ ఇంటిమేషన్ చనిపోయింది, పలానా తాలూకా ఆవిడ ఆధార్ కార్డు ఉంది చూసి చెప్పాలి అని అసలు డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా మార్చిలు పెట్టారంటే, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా పెట్టారంటే మాత్రం అది సీక్రెట్ గా చేసినట్లే కదా మరి. అంటే గల్లం చేసేద్దామని దీని మీద చేశారు. మీ యొక్క సపోర్ట్ ద్వారా, మీడియా సపోర్ట్ ద్వారా ఇదంతా బయటపడింది సార్. లేకపోతే మేము వైజాగ్ నుండి వచ్చాము సార్. మాకు ఇక్కడ